స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. దేవునికి స్తోత్రం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు
చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా ఉంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా ఉంటే నేను ఉంటానేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యవ్వన కాలమంతుని కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవ్వన కాలమంతుని కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యూదుల రాజుల శాసన మార్చిన, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. పడనైనను ఫరో ఎదుట నిలబెట్టి, మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడనైనను ఫరో ఎదుట నిలబెట్టి, మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని ఛేదమము దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని ఛేదమము దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి, అపోస్తుల ఆశను తీర్చిన దేవా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి, అపోస్తుల ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా, అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా, అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవ్వన కాలమందుని కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా.
సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా,
హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పాటల షీట్లో నుండి 8వ పాటను పాడదాం. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను. పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. షీట్లో నుండి 8వ పాట. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటునా నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటునా నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటునా నన్ను దాచెను. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. మురిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. మురిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిత్యంతగా సాగిదన్. నిత్యము నీపై ఆనుకొని నిత్యంతగా సాగిదన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటునా నన్ను దాచెను. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై అర్పింతును. సత్యమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. సత్యమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడగు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటునా
నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. నేను భయపడను. నేను భయపడను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని మన రెండు చేతులు ఆకాశం వైపుకెత్తి, మహాకాశం ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవాది దేవుని వైపు చేతులెత్తి హృదయమంతటితో దేవుని గణనామానికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్వరాలు తెరిచి ఆయన మన పట్ల చేస్తున్న ప్రతి మేలును బట్టి ప్రతి ఉపకారమును బట్టి దేవుని గొప్ప నామానికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ కలిగిన నామానికి స్తుతి అర్పణ చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన ఏకైక దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. నిన్న నేడు రేపు నిరంతరం ఒకే రీతిగా ఉండి అద్భుతమైన మేలులు ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో మన జీవితంలో జరిగిస్తున్న గొప్ప దేవునికి హృదయమంతటితో స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. కేవలము నోటి మాట చేత ఈ సకల సృష్టిని అందులోని సర్వమును కలుగజేసిన సర్వాధికారి అయిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచిదనని వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన దేవుని వైపు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం.
ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఆసీనుడైన దేవుడు ఈ ఉదయకాల సమయమందు ఆయన మందిరములో చేరి మనము చేస్తున్న ఈ చిన్న స్తుతుల సింహాసనముపై ఆయన ఆసీనుడైనడందును బట్టి దేవుని గొప్ప నామానికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో ఏక మనసు కలిగి ఆరాధిస్తారు వారి మధ్యలో ఉంటారని వాగ్దానము చేసి ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచారము చేస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగి నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న ఉన్నతమైన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. తిరిగి 2025 సంవత్సరములో 9వ నెలలో మొట్టమొదటి ఆదివారం మరలా మనమందరం ఆయన పాద సన్నిధిలో చేరి దేవుని మహిమ కలిగిన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి ఆయన మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనకిచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి క్షేమాన్ని బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ జరబోతున్న కార్యక్రమం అంతట్లో దేవుడు తన ఆత్మను తోడుగా మనకు అనుగ్రహించి ఈ స్థలమందు చేరిన మనందరికీ కావలసిన అమూల్యమైన దేవుని వాక్యాన్ని దేవుడు తన లేఖనము ద్వారా మనతో మాట్లాడినట్లుగా దేవుని పరిశుద్ధ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందుకునే స్థలం నుండి వెళ్ళినట్లుగా మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట్లకు మనవి చేస్తున్నాను. ప్రేరేపించబడిన వారిలో విద్యార్థుల్లో నుండి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఆమేన్. ఆరాధన వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 139వ కీర్తన ప్రారంభ వచనము నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. 139వ కీర్తన ప్రారంభ వచనము నుండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టుక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువరెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చెయ్యును. నాకు కలుగు వెలుగు రాత్రివలే ఉండును అని నేననుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును.
చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించుదననుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటినా ఇంకను నీ యొద్దనే ఇందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను గదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించునుగాక. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి తిరిగి మరలా ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనలో మనమందరం కలిసి దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యరీతిగా మరి 2025 సంవత్సరంలో గతించిన 8 నెలలు దేవుడు మనందరినీ కాచి కాపాడి తిరిగి 9వ నెలలో ప్రవేశించడానికి దేవుడు కృప చేశాడు. మరి గత నెలలో ఉన్నవారు చాలామంది ఈ నెలలో లేరు. మనకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు అనేక మంది మరి మరణించిన సంగతిని మనం ఎరుగుదాం. మనము క్షేమంగా సజీవంగా ఉన్నామనంటే కేవలము దేవుని ఉచితమైన కృప అనే సత్యాన్ని మనం గ్రహించి దేవునికి కృతజ్ఞత కలిగి మనం జీవించవలసిన వారమైన. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామములో అందరూ తెలియజేస్తున్నాను. మరి ఈ నెలలో మొదటి వారం కనుక సాక్ష్యాలు చెప్పేవారు ఎక్కువ మంది ఉంటారని నేను చెప్పవలసిన మాటలు మాని సాక్ష్యానికి సమయం ఇస్తున్నాను. మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్పవలసిన వారు ఉంటే త్వరగా వచ్చి క్లుప్తంగా దేవుడు చేసిన మేలును బట్టి సాక్ష్యం ఇచ్చి దేవుని నామాన్ని మహింపరచాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఉన్నారు ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు? నా ప్రియుని స్వరము అతడు వచ్చుచున్నాడు, ఆలకించుడి. నా ప్రియుని స్వరము అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండలు దాటుచు మెట్టల మీద వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండలు దాటుచు మెట్టల మీద వచ్చుచున్నాడు. నా ప్రియురాలా సుందరవతి రమ్మని నిన్ను పిలుస్తున్నాడు. నా ప్రియురాలా సుందరవతి రమ్మని నిన్ను పిలుస్తున్నాడు.
వర్షాకాలము తీరిపోయింది, చలికాలమంతా గడిచింది. వర్షాకాలము తీరిపోయింది, దేశమంతట పువ్వులు పూయుచున్నవి. పిట్టలు కోలాహలము చేయుచున్నవి, పౌరస్వరము వినబడుచున్నది. ద్రాక్ష చెట్లు పూయుచున్నవి, పౌరస్వరము వినబడుచున్నది. ద్రాక్ష చెట్లు పూయుచున్నవి. నా ప్రియురాల సుందరవతి రమ్మని నిన్ను పిలుస్తున్నాడు. నా ప్రియురాల సుందరవతి రమ్మని నిన్ను పిలుస్తున్నాడు. ఆలకించుడి నా ప్రియుని స్వరము, అతడు వచ్చుచున్నాడు. ఆలకించుడి నా ప్రియుని స్వరము, అతడు వచ్చుచున్నాడు. బండ సందుల్లోని పావురమా, పేటు బిటల్లోని పావురమా, బండ సందుల్లోని పేటు బిటల్లోని పావురమా, నీ స్వరము అతి మధురం, మనోహరము నీ ముఖము. నిష్కలంకురాలా ఓ నా పావురమా, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నా ప్రియురాల సుందరవతి రమ్మని నిన్ను పిలుస్తున్నాడు. నా ప్రియురాల సుందరవతి రమ్మని నిన్ను పిలుస్తున్నాడు. ఆలకించుడి నా ప్రియుని స్వరము, అతడు వచ్చుచున్నాడు. ఆలకించుడి నా ప్రియుని స్వరము, అతడు వచ్చుచున్నాడు. నీదు ప్రియుడగు యేసు వెలుపల నిలుచున్నాడు. నీదు ప్రియుడగు యేసు వెలుపల నిలుచున్నాడు. హృదయ తలుపులు తీయుమని ఆయన వాకిలి తట్టుచున్నాడు. తలుపు తీయునంతలో ఆయన వెళ్ళిపోవునేమో. దిక్కున లేచి తలుపును తెరచి నీ ప్రియుడేసుని చేర్చుకొనుమా. దిక్కున లేచి తలుపును తెరచి నీ ప్రియుడేసుని చేర్చుకొనుమా. నా ప్రియురాల సుందరవతి రమ్మని నిన్ను పిలుస్తున్నాడు. నా ప్రియురాల సుందరవతి రమ్మని నిన్ను పిలుస్తున్నాడు. ఆలకించుడి నా ప్రియుని స్వరము, అతడు వచ్చుచున్నాడు. ఆలకించుడి అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండలు దాటుచు మెట్టల మీద వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండలు దాటుచు మెట్టల మీద వచ్చుచున్నాడు. నా ప్రియురాల సుందరవతి రమ్మని నిన్ను పిలుస్తున్నాడు. 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 ఆలకించుడి నా ప్రియుని స్వరము, అతడు వచ్చుచున్నాడు. ఆలకించుడి నా ప్రియుని స్వరము, అతడు వచ్చుచున్నాడు. అతడు వచ్చుచున్నాడు. అతడు వచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. చాలా పాటలు ప్రింట్ అవుతున్నాయి. 10వ తారీఖు కల్లా కాకినాడ నుండి పుస్తకాలు పంపిస్తాను ఫోన్ చేస్తారు.
గత నెల 28 తారీఖులో ఆర్డర్ ఇచ్చి వచ్చాం. చాలా ఖరీదు పెరిగి 100 పుస్తకాలకి 12,000 రూపాయలు అవుదని చెప్పారు. మరి అందులో ఈ పాడిన పాటలను అందులో అందాక ప్రస్తుతం సీట్లు వేయించాం, కొద్దిగా ఒక 18 సీట్లు. మంచిది. మరి వచ్చే శుక్ర శనివారాలు మన చర్చిలో సహవాస కూడా జరుగుతున్నాయి. పోయిన ఆదివారం ఎంతమందికి పేపర్ తీసుకున్నారు? పేపర్ తీసుకున్న వాళ్ళందరూ చేయించండి. అందినవారు తెంచు. పేపర్ అందని వారు చేస్తే హర్షిత వచ్చి పేపర్ ఇస్తుంది. రావాలి. పేపర్స్ అయిపోయిన చాలా వరకు పనిచేసాం. సంఘస్థులు చేయెత్తిన వారికి ఇవి అమ్మ వెనక్కి వెళ్ళు. మీటింగ్స్ పేపర్ అందని వారు, పోయిన వారం వచ్చిన వారు తీసుకున్నవారు అక్కర్లేదు. ఈ కూటాల కొరకు ప్రతిరోజు ప్రార్థన. అమ్మాజీ గారు రత్నకుమార్ తీసుకున్నారా? అలాగా తీసుకునే వాళ్ళు తీసుకోండి. 4 పాస్టర్స్ పిలిచాం, మరి వారు వస్తున్నారు. ప్రార్థన చేయండి. శుక్రవారం 10 గంటలకి ప్రారంభం. ఉదయం 1:02 జరుగుతుంది. సాయంకాలం 6 గంటల నుండి 10 గంటలలోపు. స్టూడెంట్స్ అందరూ కూడా సాయంకాలం మాటలు రావచ్చు. సెకండ్ సాటర్డే 13వ తారీఖు సెలవు కాబట్టి పగలో రాత్రి కూడా రావచ్చు. ఈ కూటాల కొరకు ఎక్కువగా ప్రార్థన చేసి సిద్ధపడి రండి. దేవుని దాసులు వస్తున్నప్పుడు పరిచయ వర్తమానాలు విని బలపడాలి. ఈ కూటాలు మీ కొరకే ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ వారంలో, ప్రతి సంవత్సరం జనవరి నెలాఖరు ఉద్యోగ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కూటాల కొరకు మరి దేవుడే అన్ని విషయాల్లో మరి మాటిమాటికి మీకు నేను భారము కలిగించకుండా విశ్వాసముతో ఈ కూటములు ఏర్పాటు చేశాం. మరి నిన్న మొన్న 3 రోజులు భీమవరంలో ఉన్న టౌన్స్ అన్ని టౌన్ చర్చిలకు అందించాం. చాలా కష్టం అయిపోయింది. ఎక్కడం దిగడం, బండి కారు ప్రతి చర్చ్ కాడ ఎక్కడం దిగడం చాలా బలహీనత వచ్చేసింది రాత్రి నిన్న. మరి ఈ కూటాల కొరకు చాలామంది అడిగారు. వర్షాకాలం కదా, వర్షాకాలం అయినప్పటికీ చర్చిలోనే జరుగుతుందని చెప్పాం. కూటాలంటే పెద్ద పెద్ద స్టేజీలు వేసి పెద్ద పెద్ద పందిర్లు వేసి జరుగుతాయి కదా వేసవికాలంలో. మరి వర్షాకాలం అంటే అప్పుడు మేము చెప్పాం, వేసవికాల కూటాలు జనవరి ఫిబ్రవరిలో జరుగుతాయి. ఇది సహవాస కూటాలు, సంఘస్థులకు, రక్షించబడిన విశ్వాసులకు ఈ కూటాలు ఏర్పాటు చేయడం. మరి 4 దాసులు సామర్లకోట నుండి, మల్కీపురం నుండి, పామరు నుండి, ఆకివీడు తరట 4 వస్తారు. మరి వారు 4 కూటాలు 2 రోజులే ఉంటారు. ఆదివారం వెళ్ళిపోతారు. ఆదివారం ఎవరు చర్చి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి మీ ప్రయాసకు తగిన ఆత్మీయ ఆహారం ఆయన అందించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా రావాలి. ఎవరు సమయానికి వస్తారో వారు ధన్యులు. సమయం అంతయ్యకు వస్తే దేవుని దాసులు మనం పెడతారు. క్రమం లేకుండా వస్తున్నారు వీళ్ళు. 10 గంటలంటే 10:10కి 9:30కు వచ్చినా ముందు ప్రార్థన చేసుకోవచ్చు. లోపలే జరుగుతాయి. మరి భోజన కార్యక్రమాలు దూర ప్రాంతంలో వచ్చేవారికి ఏర్పాటు చేయాలి. సేవకులకు రానుపోని ఛార్జీలు ఇవ్వాలి. కాబట్టి భారమైన పనే. దీన్ని ప్రార్థన ద్వారానే మనం చేస్తున్నాం. మీరు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అనే పరిస్థితి లేదు. ప్రభు పనికి ఎవరు తమ చేతులు చాపుతారు, ఎవరు ముందుకు వస్తారో వారికి ఆశీర్వాదం. మరి వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మన సంఘంలో సహోదరులు మనీషా, మౌనిక యవనస్తులు తండ్రిని కోల్పోయి ఉన్నారు. గత బుధవారం వెళ్ళొచ్చిన సహోదరులు సాక్ష్యంలో చెప్పారు కదా, చాలా కష్టమైపోయింది. రిజర్వేషన్ లేదు.
తునిలో నుంచున్నాం, చాలా వరకు దిగే వరకు నుంచునే ఉన్నాం. చాలా బలహీనత వచ్చేసింది. అలా వెళ్ళేటప్పుడు కూడా రిజర్వేషన్ కొద్దిగా ఉంది. కానీ ఏదేమైనా అకస్మాత్తుగా 5 రోజుల్లో 2 సార్లు వెళ్ళి రావడం కష్టతరమైంది. తప్పదు. ఇంట్లో బంధువు రక్త సంబంధులు ఉంటే ఆత్మీయ బిడ్డలు వెళ్ళి వాదర్చి ఆ కొండ మీద, నేను ఎప్పుడు అలాంటి ప్రసంగం చేయలేదు. కొండ దేవత, ఆ కొండ మీద మకామైన కొండ దేవత, అక్కడ చాలామంది కొండ దేవత తీసుకెళ్ళిపోయింది. కొక్కులను కొత్తది, అది బలి తీస్తున్నాను. ఆ 2 మాటలు ఎత్తుకుని ప్రసంగం చేశాను. ఎవరైతే మాట్లాడినారో వాడు తలలు దించి సిగ్గుపడిపోయారు. దేవుడు కొండలకు దేవుడు, పర్వతాలకు దేవుడు, సముద్రాలకు దేవుడు, భూమి ఆకాశములకు దేవుడు. దేవుడని ఉన్నాడు, కానీ దేవతలు కొండలకు పర్వతాలకు దేవుడు కాదు. ఆకాశం నాది, భూమి నాది, 1000 కొండల మీద 1000 పుష్పక్షాదులు నావి, పొట్టెళ్ళు గొర్రెలు మేకలు పశువులని నావి, నాయి నాకిచ్చుట కంటే మీ హృదయం నాకు ఇమ్మని మాట్లాడినప్పుడు సుమారు అరగంట 30 గంట సేపు మాట్లాడాను. కార్యక్రమం అంతా ఎవరు ఏ విధమైన డిస్టర్బ్ చేయలేదు. సమాధి కార్యక్రమం కూడా చాలా నిశ్శబ్దంగా జరిగింది. ఆదరణ కూటం కూడా బాగానే జరిగిపోయింది. మరి ఆ కుటుంబం మన మధ్యకు రావాలంటే చాలా దుఃఖంలో ఉన్నారు. నేను రమ్మని చెప్పాను రాత్రి, నిన్న ఫోన్ చేసి, బుధవారం కల్లా రమ్మన్నాను. కానీ అక్కడ కొన్ని ఆస్తుల గురించి కొన్ని తగాదాలు జరుగుతున్నాయి. వారు మన మధ్యకు రావాలంటే కొంచెం టైం పడుద్ది, ప్రార్థన చేయండి. ఎందుకంటే యజమానుడు లేడు, మగపిల్లలు లేరు, ఆడపిల్లలు. అందువల్ల కొంచెం వెనక ఉన్న వారికి బలమైన ఆధారాలు లేవు. అయినా దేవుడు న్యాయవంతుడు. సుమారు 5-6 కోట్ల రూపాయలు ఖరీదైన ఆస్తికి ఆయన దాన్ని, ఆ కొండని 4-5 మడులుగా లెవెల్ చేశారు. దాని అంతటిని కొంతమంది కాజేయాలని రకరకాలుగా ఉన్నారు. ఏదైనా న్యాయవంతుడు కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్దాం. ప్రేమ స్వరూపుడువైన మా తండ్రి, ఈ ఉదయకాలమందు నీ సన్నిధికి వచ్చాం. నీ వాక్యము చేత మమ్ములను బలపరచండి. నీ మాటల చేత మమ్ములను బలపరచండి. నువ్వు గొప్ప దేవుడవు, శక్తిమంతుడు. వేదనలో దుఃఖములో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఆలకించేవాడు సర్వ శరీరులు నీ ఎదుగు వస్తారని చెప్పు. కాబట్టి నాయనా, నీవే అన్ని విషయములలో సహాయం చేసి నడిపించి మీరు మహిమ పొందండి. కృపా సమాధానములు సమృద్ధిగా దయచేయండి. జరబోయే కూట అందరూ కూడా ప్రార్థన చేయండి. మళ్ళీ టైం లేదు. ఈ ఆత్మీయ సహవాస కూటాలు 12, 13, 14 మళ్ళీ ఇదే రోజు ఆఖరి కూటంలో ఉంటాం. ప్రభువా, ప్రస్తుతం వాతావరణం బాగానే ఉంది. కూటాల టైంలో కూడా ఇలాంటి పొడి వాతావరణం ఇచ్చి అనేక మంది ప్రజలు రావాలని 300 ప్యాంప్లెట్స్ పంచాం. మరి ఎలాగొస్తారో నీవే వారిని నా శక్తికి, నా బలానికి చాలు తీసుకొని పోదును. చాలా మంచి మాట. కరము కట్టుకొచ్చి పెట్టండి. ఇలా ఈ మాటలు ప్రభు అయిన యేసు క్రీస్తు శిష్యులతో మాట్లాడిన మాటలు. శిష్యులు ఎవరంటే 12 మంది అపొస్తలులు, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయ అని వీళ్ళందరూ ఒక దినమందు గుసగుసలాడుతున్నారంట. ప్రభువా, మేము భార్యని, బిడ్డల్ని, దోణిలు, వలలు, పెద్ద వ్యాపారం, ప్రపంచంలో చేపల వ్యాపారం, ఇంత పెద్ద వ్యాపారాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. నీ వల్ల మాకేమీ ఉపయోగం ఉంది అని అవిశ్వాసంతో పేతురు అడిగాడు. అప్పుడు చెప్పిన మాట ఇది. నిజమే, మీలో చాలామంది గుడికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మనకు మేలేంటి అని మనసు రావచ్చు. భక్తి లాభము మేలు కొరకు కాదు,
ఆత్మ రక్షణ కొరకే మనం భక్తిని ప్రారంభించాలి. మా స్వగ్రామం ఎప్పుడైనా వెళుతున్నప్పుడు ఆ హిందువులేమో రోడ్డుకి దక్షిణ వైపున ఉంటారు, ఉత్తరం వైపున మన క్రైస్తవులు రెండు పెద్దపేట చిన్నపేట ఉంటాయి. బస్సు దిగ్గానే లేక బండి మీద వెళ్తున్న ఆగ్గానే లేక కారు వెళ్ళినప్పటికీ, అబ్బాయి పుచ్చకాయల వల్ల అబ్బాయి ఏమాత్రం సంపాదించావు, ఎంత సంపాదించావని కొన్నిసార్లు అడిగిన విషయాలు ఉన్నాయి. అప్పుడు నేను చెప్పాను, ఎంత సంపాదించడానికి ఇది మిషనరీ సంస్థ కాదు, ఇది కేవలం విశ్వాసముతో ఉండి చేయుచున్న సేవ. అదేంటయ్యా, నీలాంటి పాస్టర్లు చాలామంది మేడలు కట్టారు, ఎకరాలు కొన్నారు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులు కొన్నారు, నువ్వేంటి మామూలుగానే ఉంటున్నావు అన్నప్పుడు నేను చెప్పాను, అలాగ ఉండాలంటే నేను ఎన్నో రకాలైన అబద్ధాలు, మోసాలు, దగాలు చేయాలి. అప్పుడు నేను కూడా వారితో సమానం అవుతాను. తర్వాత నేను చనిపోతే నిత్యాగ్నికి వెళ్ళిపోతాను. ఫారెన్ కరస్పాండెంట్ ఈజ్ ఎ ఫాల్స్ కరస్పాండెంట్. ఫారెన్ కరస్పాండెంట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా భూమి మీద క్షేమంగా లేరు. కాలు తీసినోళ్ళు, గుండె తీసినోళ్ళు, కిడ్నీలు తీసేసినోళ్ళు, భయంకరమైన వ్యాధి రోగాలకు అకస్మాత్తుగా చనిపోయినవారు, అకస్మాత్తుగా మర్డర్లు చేపడ్డవారు నేను ఎరుగుదును. అయితే భయపడి కాదు, విశ్వాసముతో ప్రారంభించాం, విశ్వాసముతోనే ముగియాలి జీవితం, సేవ అని నేను ఉండిపోయానని చెప్పినప్పుడు, అలాగా మరి ఇలాగ ఉంటే ఏ రీతిగా మరి మీరు బ్రతుకుతారు? బ్రతుకుట కొరకు వెళ్ళలేదు దేవుని సేవకు, ఆత్మల సంపాదన కొరకు వెళ్ళాం, ఆత్మలను రక్షించుట కొరకు. ఆ ఆత్మలు ఏమైతే చేస్తారో దేవుని కొరకు దానితోనే జీవిస్తుంటాం. అంతనేమి గ్యారంటీ ఉండదు. ఆశ్చర్యంగా కాపులు వాళ్ళు హిందువులు వినేవారు. ఇక్కడ యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులందరూ కూడా ఏంటి ప్రయోజనం? అప్పుడు ప్రభువు చెప్పారు, ప్రపంచ పునర్జనమందు మీరు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారికి మీరు ఏం చేస్తారంటే న్యాయము తీర్చే జడ్జీలుగా మీరుంటారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరు జడ్జిగా ఉంటారు. ఇశ్రాయేలు 12 గోత్రముల వారు ఉన్నారు. 12 గోత్రముల వారికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క జడ్జిగా నేను మేము నియమించబోతున్నాను. వీళ్ళెవరు? గలిలయ సముద్రములో, తిబెరే సముద్రములో, గన్నేసర సరస్సులో చేపలు పట్టుకుని ఏదో నడునికి కొంచెం ఒక గుడ్డ కట్టుకుని తలపాగా చుట్టుకుని నాసులో జీవిస్తున్న వారిని ప్రభు పిలిచాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనములో ప్రభు వారిని పిలుస్తున్నాడు. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న బలమైన ఉరుములతో జనమూల ఉరుములతో కలసిన స్వరము పిలచిన యేసు, పిలచిన యేసు, పిలచిన పిలుపును నీ వింటివా? పిలచిన పిలుపును నీ వింటివా? యేసన్న స్వరమన్నా ఎప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. దేవుని స్వరమిని వచ్చిన మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, ఆయన అనగా యేసు ప్రభు
గలిలయ సముద్ర తీరమంట బీచ్లో నడుస్తున్నాడు. అదే సముద్రం అండి. బైబిల్లో 3 సముద్రాలు ఉన్నాయి. గలిలయ సముద్రము, తిబెరియ సముద్రము, 3 గన్నేసరేత్ అనే సముద్రం. పాత నిబంధనలో రెడ్ సీ, ఎర్ర సముద్రం, ఇంకా చాలా సముద్రాలు ఉంటాయి మ్యాప్లో చూస్తే. ఆయన ఒడ్డున నడుస్తూ ఏం చేశాడు చూడండి. సీమోను పేతురును ఆంద్రేయను సముద్రములో వలలు వేయుట వారిని చూచి వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరులుగా చేదుని వారితో చెప్పాను. వా, ఎంత చక్కని విధేయత. వెంటనే వారు తన వలలను విడిచి ఆయనను వెంబడించారు. మీరు ఎవరైనా ఇప్పుడు సేవకు వచ్చేయండి ఆయన మగపిల్లల్ని పిలిస్తే రాగలరా? అమ్మాయిలు చదువుకుని మీరు దేవుని సేవకు రండంటే రాగలరా? అమ్మో, మా డాడీని మా మమ్మీని అడగాలి, మమ్మల్ని ఎంతో డబ్బు ఖర్చు చదివిస్తుంటే మేము మీకు లేక దేవుని సేవకు రావాలంటే కష్టం అని మీరు రాలేని చెప్పగలరు. వస్తానని చెప్తారు ఎవరైనా? ఉన్నారు ఇక్కడ ఎవరైనా?